ఓం వాగీషాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం వరమపదారం పుస్తకం జాక్షహారం మణివలయమనోజ్ఞైః పాణిపద్మైర్దధానా లలామా కుందం విరామా వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతానః శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామం కృతార్థ సార్థవాహం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తు. దేవి భాగవతంలో హయగ్రీవావతార కథ అంతా చెప్పుకున్నాం. తర్వాత ఈ ఋషులందరూ కలిసి మళ్ళీ సూతుల వారిని అడుగుతున్నారు. ఆ ఋషులకి సూతుల వారికి జరిగినటువంటి సంభాషణ రూపం. దాంట్లో ఋషుల వారందరూ చెప్పిన మాట ఏంటి అంటే, మహామాయా చరిత్ర చాలా గొప్పది, అందరికీ అన్ని పాపాలని తొలగించుస్తుంది. అలాగా మహావిష్ణువు యొక్క శిరస్సు కూడా తెగి పడిపోయి మళ్ళీ వాజుమస్తకం అంటే గుర్రం యొక్క శిరస్సుని అతికించడం అనేది మహామాయా చరిత్ర. దానికి కారణం హయగ్రీవ రాక్షసుడు వరాలను పొందడం, హయగ్రీవుడి చేతిలోనే ఆయన హతుడవడం. దానికోసం స్వామి హయగ్రీవ అవతారాన్ని ఎత్తారు. ఇదంతా మహామాయా సంకల్పం అనేటువంటి విషయం మనం అందరం అనుకున్నాం. ఆ తర్వాత సూతుల వారు చెప్పారు, విష్ణో శరీరే తేన ఆశు యోజితం వాజిమస్తకం హయగ్రీవో హరిర్జాత మహామాయా ప్రసాదత. మహామాయా ప్రసాదం చేతనే హరిగారు శ్రీ మహావిష్ణువు అనే రూపంలో అవతరించారు. దానివల్ల లోకానికి అందరికీ క్షేమం కలిగింది అని చెప్పారు. అలాంటి ఆ కథని విన్న వాళ్ళందరూ కూడా ఏ ఇదం శుభం ఆఖ్యానం శృణ్వంతి భువి సర్వ దుఃఖ వినిర్ముక్తాః తే భవంతి న సంశయః. అందరూ అన్ని దుఃఖాలని పోగొట్టుకుని వాళ్ళందరూ సుఖశాంతితో ఉంటారు అనేటువంటి ఫలశ్రుతి చెప్పారు. ఆ తర్వాత ఋషులందరూ మళ్ళీ అడుగుతున్నారు, సౌమ్య యచ్చ త్వయా ప్రోక్తం శౌర్యైర్ యుద్ధం మహార్ణవే మధుకైటభయోస్సార్థం పంచవర్ష సహస్రకం కస్మాత్ తౌ దానవౌ జాతౌ తస్మిన్ ఏకార్ణవే జలే మహావీర్యౌ దురాధర్షౌ దేవైరపి సుదుర్జయౌ అనేటువంటి ఒక ప్రశ్న చేశారు. అని అంటే సృష్టి మొట్టమొదట్లో అంతా జలమయంగా ఉంది, మొత్తం అంతా జలమయం. ఇంక దానిలో ఎవరు ఎటు చూసినా అంతా సముద్రమే తప్ప ఏ ప్రాణికోటి కూడా కనపడటం లేదు. ఇందాక నిన్న అనుకున్నాం మనం, జలానికి ఆధారమైనది ఏదో ఉండాలి కదా, ఉత్తినే నీరు అంతా ఏదో పాత్ర లేకుండా నీరు అనేది ఉండదు కదా అని అంటే, దానికి అధిష్టానభూతంగా మహాశక్తి స్వరూపంగా అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి ప్రభావం చేత సమస్తము జలమయంగా ఉంది. అలాంటి జలమయమైన వాతావరణంలో ఈ మధు కైటభుడు అనేటువంటి మహారాక్షసులు ఎలా వచ్చారు? మీరు చెప్పిన ప్రకారం చూస్తే 5000 సంవత్సరాల పాటు వారితో యుద్ధం చేశారు అని. 5000 కాదు, కథల్లో ఎదురు చెప్పిన మాట అయితే ఒకటి దాంతో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటే రెండో వాడితో మళ్ళీ యుద్ధం చేసేవాట మహావిష్ణువు. అలాగా ఆ ఇద్దరు అన్నదమ్ములతోటి ఒకళ్ళని విడిచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చొప్పున ఒక 5000 సంవత్సరాల పాటు మహావిష్ణువు యుద్ధం చేసిన తర్వాత ఆయనకి ఏమి దిక్కు తోచలే. అలాంటి శరణు వేడారు అని ఒక కథ ఉంది. ఆ కథ కస్మాత్తౌ దానవౌ జాతౌ అనే ప్రశ్న. ఆ రాక్షసులు ఎలా వచ్చారు, వాళ్ళ పుట్టుకేమిటి, వాళ్ళ పూర్వ కథ ఏమిటి, వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళని అంత గొప్ప బలసమ్మతులుగా ఎవరు చేశారు, వాళ్ళని ఏ రకంగా మహావిష్ణువు సంహరించారు, ఇదంతా మాకు వినాలనుంది. దైవం వల్ల అనేక రకాలైనటువంటి ఒక ఉపయోగాలు కలుగుతూ ఉంటాయి. మీతో సమావేశం దైవం వల్ల మాకు కలిగినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అంచేత దైవాచ అత్రైవ సంజాత సంయోగశ్చ తథా ఆవయో, మనందరికీ ఒక సమావేశం ఏర్పడింది, ఇది దైవ కటాక్షంగా భావించి మేము అడుగుతున్నాం, మీరందరూ చెప్పండి అన్నారు. విజ్ఞేన సహ సంయోగ సుధారస సమస్మృత. సంయోగము అంటే సహవాసం. పాపాత్ములతోనూ దుర్మార్గులతోటి సహవాసం ఎలాగుంటుంది అంటే అది విషంతో సమానమైనది అని. పుణ్యాత్ములతో సంబంధం కలిగినటువంటిది అయితే అది అమృతం లాంటిది, సుధారసం లాంటిది అనేటువంటి మాట మహర్షి పురాణంలో చెబుతున్నారు. జీవంతి పశవ సర్వే ఖాదంతి మేఘయంతి చ జానంతి విషయాకారం
యవాయ సుఖం అద్భుతం. వాళ్ళందరికీ అంటే మానవ లోకంలో ఉండే ప్రాణికోటి అంతా ఆహార నిద్ర భయమైథున అని నిత్యాస్తు జంతోహం పురాణంలో. ఆహారం తినడం, భయపడడం, సంసారం చేసుకోవటం, పిల్లల్ని కండం, సుఖంగా పుట్టడం, సావడం, ఇవన్నీ కూడా పశుపక్ష్యాదులకు కూడా సమానంగానే ఉంది. కానీ నా తేషాం సదసజ్ఞానం వివేక నచ మోక్షద. అది మోక్షాన్ని ఇచ్చేటువంటి వివేకం వాళ్ళందరికీ లేదు, మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మానవ జన్మ గొప్పది. అయితే మానవులకు అందరికీ వస్తుందా అంటే దానికి సరి అయినటువంటి సమావేశం కావాలి. అందుచేత మనం అందరము కూడా ఇంద్రియ తృప్తి కోసం జీవితం చేస్తూ ఉంటే కాలంలో కాకుండా చక్కగా శ్రవణం చేయాలి. ఆ శ్రవణం కూడా శ్రవణం త్రివిధం ప్రోక్తం తాత్వికం రాజసం తథా తామసంచ మహాభాగా సుజ్ఞోక్తం నిశ్చయాన్వితం. సాత్వికమైన శ్రవణం అంటే వేదశాస్త్రాలు, సాహిత్యము, ఇలాంటివన్నీ. సాహిత్యము, నాటకాలు, కావ్యాలు ఇలాంటివన్నీ చూస్తే రాజసం. అలా కాకుండా తామసము అంటే మంచి థ్రిల్లింగ్ నవల్స్ లేక యుద్ధ వార్తలు చూసుకోవడం, ఇతరుల మీద నేరారోపణలు చేస్తూ ఉంటే పరదోషాన్ని వినడం చాలా సరదాగా ఉంటుంది. ఎవరైనా తిరుగుతూ ఉంటే అది విని బాగా అయింది, ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి ఉత్సాహంగా అడుగుతూ ఉంటాం. అదంతా తామసమైన శ్రవణము అంటారు. ఉత్తమమైన శ్రవణం ఏమిటి అంటే ఉత్తమమైన కథల్ని వింటే మోక్షం వస్తుంది. ఉత్తమం మోక్ష ఫలదం స్వర్గదం మధ్యమం తథా అధమం భోగదం. మూడు రకాలకి ప్రయోజనాలు. ఉత్తమమైన సాత్వికమైన శ్రవణం చేస్తే అది మోక్షానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. రాజసమైనటువంటి శ్రవణం చేసినట్లయితే అది స్వర్గాది పుణ్యలోకాలని ఇప్పిస్తుంది. మోక్షానికి స్వర్గానికి తేడా ఏమిటి అంటే మోక్షం పొందిపోతే మళ్ళా ఇంకా దుఃఖం తాలూకు ప్రసక్తే లేదు, పునర్జన్మ ఉండదు. స్వర్గం పొందితే మళ్ళీ జీర్ణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని దానిలోంచి కింద పడిపోతాం. మళ్ళీ అంటే మన దగ్గర క్యాష్ అయిపోయిన తర్వాత భోగలోకాల్లో మనం ఉండనివ్వరు, మళ్ళీ తిరిగి వచ్చేయాలి. అలా కాకుండా స్వర్గాది పుణ్యలోకాలు మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల మనం సంపాదించుకున్నది. అవి శాశ్వతాలు కాదు, అశాశ్వతికములు, అవి పోతాయి. కానీ మోక్షం కనుక సంపాదించినట్లయితే శాశ్వతము పునరావృత్తి రహితమైన బ్రహ్మపదం. అంచేత ఆ బ్రహ్మపదానికి కారణమైనటువంటి సాత్విక శ్రవణం చేయాలి అన్నారు. దీనిలో ఏం చేయాలి ఇప్పుడు అని అంటే బుద్ధి ప్రవర్ధనం, పుణ్యం, పాప ప్రణాశనం. బుద్ధిని బాగా పదులు చేసి మంచి జ్ఞానాన్ని ప్రసాదించేది, సమస్త విధమైన పాపాలని పోగొట్టేటువంటిది అయినటువంటి ఒక కథ మనం వినాలి. అది జగన్మాత ఆ యొక్క కథ దివ్యమైన కథ కాబట్టి ఆ కథని మాకు చెప్పండి అని అడిగారు. సూతుల వారు అన్నారు, మీరందరూ చాలా ధన్యాత్ములు, నేను ధన్యుణ్ణి, మీకు వినాలనే సరదా ఉంది, నాకు చెప్పేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, కథ ప్రారంభిస్తున్నాము అని. ఇది ఉపోద్ఘాత గ్రంథం. పురాచ ఏకార్ణవే జాతే విలీనే భువనత్రయే శేష పర్యంగ సుప్తే దేవదేవే జనార్దనే అని కథాభాగం. అంటే అంతా జలమయం అయిపోయింది అని మనం అనుకున్నాం. ఇది మొట్టమొదటిసారిగా జలమయంగా ఉన్న కథ. ఇంతకు ముందు కూడా ఒక సృష్టి ఉండి అది ప్రళయం అయిపోయిన తర్వాత కథ అనేది ఒక ప్రశ్న వస్తుంది మనకి. మొట్టమొదటే ఇదం ప్రథమంగా అంటే అది మొట్టమొదటిగా వెరీ ఓపెనింగ్ అదే సృష్టి ప్రారంభమా అనేటువంటి మాట కూడా సందేహం కలుగుతుంది. దానికి సమాధానం చెప్పడం కోసమనే చెప్తున్నారు వీళ్ళు. ఏమని అంటే ఏకార్ణవమైనటువంటి ప్రపంచం అంతా అయిందట. ఎలాగుంది? భువనత్రయము విలీనం అయిపోయింది అన్నారు. అంటే పరమాత్మ యందు లీనమైపోయింది. అంటే అంతకు ముందు కూడా సృష్టి ప్రళయాలు అవి ఉండేవి. ప్రళయకాలంలో సమస్త జగత్తు పరమాత్మలో లీనమైపోయింది. ఇంకా అందరూ పోయిన తర్వాత మిగిలిన వాడు ఎవరు అంటే దేవదేవుడైన శ్రీహరి మాత్రం ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? శేష పర్యంక సుప్తేచ దేవదేవే జనార్దనే, ఆదిశేషు మీద హాయిగా నిద్రపోతున్నాడు జనార్దనుడు. అలాంటి పరిస్థితుల్లో విష్ణు కర్ణమలోద్భూతౌ దానవౌ మధుకైటభౌ, ఆ మహావిష్ణువు చెవి గులివిలోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వాళ్ళకి మధువు, కైటభుడు అని పేరు. వాళ్ళు పుట్టిన వెంటనే అలా పెరిగిపోయారు. పుట్టిన మహాబలౌచుతవు దైత్యవు వివృద్ధవు సాగరే జలే. వాళ్ళు పెరిగి ఎక్కడన్నారు అంటే మనం చూస్తూ ఉంటాం జలచరాల్లోనూ చాలా గొప్ప మంచి బలవంతమైనటువంటి జలచరాలు ఏవైనా ఉంటే పుట్టిన వెంటనే అది ఈదుకుంటూ వెళ్ళిపోతుంది సముద్రంలోంచి. పుట్టిన చివరికి మళ్ళీ పెరగడం అది ఉండదు. పుట్టిన వెంటనే అది సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోతుంది ఆ శిశువు. అలాగే ఈ రాక్షసులు ఇద్దరు పుట్టిన వెంటనే మహాబల సంపన్నులు అయిపోయి ఆ సముద్రంలో ఈదుకుంటూ ఆటలాడుకుంటూ ఎదరికెళ్ళిపోయారు. క్రీడమానవు స్థితవు తత్ర విచరంతవు ఇతస్తత, అటు ఇటు తిరుగుతున్నారు. పెద్ద మహాకాయంగా ఉంది, మహాబలం ఉంది. వాళ్ళందరూ సముద్రంలో స్వేచ్ఛగా ఈదుకుంటూ పోతున్నారు. వాళ్ళని అడ్డడానికి కానీ అడ్డగించడానికి కానీ మరో వస్తువు ఏమి లేదు, అంతా నీరు. హాయిగా నీటిలో స్వేచ్ఛగా వెళ్ళు క్రీడా విహారం చేసుకుంటున్నారు.
చూస్తూ చూస్తూ ఉండగా ఒక్కసారి వాళ్ళకి ఆలోచన వచ్చింది. చింతామవాపతు చిత్తే భ్రాతరౌ ఇవ సంస్థితౌ నా అకారణం భవేత్ కార్యం సర్వత్రైష పరంపర. వాళ్ళు కొంచెం బుద్ధి వికసించి కారణం లేని కార్యం పుట్టదు కదా, మనం అందరం మన ఇద్దరం అన్నదమ్ముల్లా కనిపిస్తున్నాం, ఇద్దరు ఒకేసారి వచ్చాం, మన ఇద్దరి మధ్యలోనూ ఏదో సయోధ్య కనిపిస్తోంది, మనకంటే మూడో వాడు ఎవడో ఇక్కడ కనపట్టలేదు, ఇంతకీ మనం పుట్టడానికి కారణం ఏమిటి? ఆధారము లేకుండా అధేయమైన వస్తువు ఉండదు కదా, మనం ఈ నీటిలోంచి వచ్చాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, దీనికి సంబంధించి ఆధారాధేయ భావం ఆలోచిస్తే మనకి నీరు ఆధారం, ఈ నీరుకి ఏమిటి ఆధారం అని ఆలోచించుకున్నారట వాళ్ళు. అనేసరికి ఆ నీటిని ఎవరు తయారు చేశారు, మన ఈ జలాల్లో పాడేసినటువంటి ఎవరు, ఇవన్నీ మనం ఎలా పుట్టాము, మన యొక్క ఉత్పత్తి ఎవరు, మన తల్లిదండ్రులు ఎవరు, మన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ మనసులో వాళ్ళకే వచ్చింది. వాళ్ళు అనేసరికి నిశ్చయం కలగలేదు. అప్పుడు మధు పక్కన ఉన్నాడు, కైటముడు వాడితో చెబుతున్నాడు, మధు వామత్ర సంతిలేస్తాతుం శక్తి మహాబలా వర్తతే ప్రాత అచల కారణం సాహిమే మత. వాడు తెలివైన వాడు వీడికంటే. వాడేమన్నాడు, మనం ఈ నీటిలో నిలబడడానికి మనకు ఒక శక్తి ఉంది కదా, నీటిలో మునిగిపోకుండా నీటిలో స్వేచ్ఛగా సంచరించేటువంటి ఒక శక్తి ఉంది మనకి, దీనిలో నిలబడుతున్నాం, హాయిగా ఇటు అటు సంచరిస్తున్నాం. ఇలాంటి శక్తి మనకి ఎవరైతే ఇచ్చారో అలాంటి శక్తియే అచలమైనటువంటిది, సర్వసమర్థమైనది, అన్ని కార్యాలు చేయగలిగినటువంటి ఆ శక్తి ఉంది, ఆవిడే మనకి కారణం. తయా తతమిదం తోయం తదాధారం చ తిష్టతి. ఆ శక్తి చేతనే ఈ నీరంతా నిలబడుతోంది, ఆ శక్తియే ఈ నీటికంతటికి ఆధారం, ఆ శక్తి వల్లే మనందరం పుట్టాం. సాయేవ పరమాదేవి కారణం చ తథా ఆవయో. ఆవిడే మనిద్దరికి కారణం కూడా. మన తల్లి తండ్రి ఎవరు అన్నారు, ఏం లేదు, మనకి ఈ శక్తిని ప్రసాదించినటువంటి ఆ జగదంబిక ఎవరో ఆవిడే ఈ జలానికి కారణం, ఆవిడ వల్లే మనం పుట్టాం, మనకి ఈ బలాన్ని ఇచ్చింది కూడా ఆవిడే, కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహం చేతనే మనం ఇంత బల సంపన్నులం అయ్యాము అనేటువంటి ఆలోచన చేశారు. చేస్తూ ఉంటే అది బాగానే ఉంది, వాళ్ళ పూర్వ పుణ్యం కొంతవరకు అనుగ్రహిస్తూ ఉంటే కాలం కలిసి వస్తుంది. ఇలా అనుకుంటూ ఉన్న మధ్యలోనే వాళ్ళకి ఒక ఆకాశంలో ఓ మాట వినపడింది. ఇది వాగ్బీజము అంటారు. వాగ్బీజము అంటే ఐం బీజము అనే మాటతో అంటూ ఉంటారు మంత్రశాస్త్ర రహస్యాల్లో. సరే దానిలోకి మనం వెళ్ళొద్దు, కానీ వాగ్బీజం వినపడింది. సుమనో తదా ఆకాశే శృతం తాభ్యాం వాగ్బీజం సుమనోహరం. చూసిన వెంటనే అది మాట వినపడింది, చాలా అందంగా ఉంది ఆ మాట, ఏదో అక్షరం ఒకటే అక్షరం, ఆ అక్షరం వినపడేసరికి దాన్నే 10 సార్లు వీళ్ళు అనుకుంటున్నారు, దాన్నే దృఢమైన అభ్యాసం చేశారు. వీళ్ళకి ఇంకో లాంగ్వేజ్ అని రాదు, ఇంకో భాష రాదు, ఇంకో శబ్దాలు రావు, ఆ ఒక్క మాటే విన్నారు. అదే మాటని చాలా అందంగా ఎన్నో లక్షల కోట్ల సంఖ్యలో వాళ్ళు దాన్నే పునః ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఉంటే వాగ్బీజం తాలూకు ఉపాసనా బలం వాళ్ళకి లభించి వాళ్ళందరూ కూడా అమ్మవారి కటాక్షానికి పాత్రలయ్యారు. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అనమాట. ఆ విచారం తర్వాత ఈ చేస్తూ ఉంటే, ఈ మంత్రం జపం చేస్తూ ఉండేసరికి ఆకాశంలో సౌదామని కనపడింది. చూస్తే చాలా ఆనందం వేశారు. ఇదంతా కూడా అమ్మవారి యొక్క మంత్రం ఇది, దీన్ని మనం ధ్యానంతో సక్రమంగా శ్రద్ధతో కనుక చేసినట్లయితే మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అనే ఉద్దేశంతో నిరాహారవు జితాత్మానవు తన్మనస్కౌ సమాహితవు బభూవతు 4 విశేషణాలు వేశారు మహర్షులు. వారు నిరాహారంగా ఉన్నారు, జిత ఆత్మానవు అంటే ఆత్మను జయించారు అన్నమాట. ఆత్మను జయించడం అంటే ఆత్మకి జయం పరాజయం ఉండదు, ఆత్మని శబ్దానికి అంతఃకరణం అర్థం. మనస్సుని జయించుకున్నారు లేదా ఇంద్రియాలని జయించుకున్నారు అనే వ్యాఖ్యానం చేయాలి. ఆత్మకి జయంతో అపజయంతో సంబంధం లేదు. ఆత్మ ఎప్పుడూ నిత్యశుద్ధం, ఎప్పుడూ సచ్చిదానంద ఘనంగానే ఉంటుంది. దానికి జయం గాని పరాజయం గాని ఏమి ఉండవు, దానికి దుఃఖం శోకం ఏమి ఉండవు. ఇవన్నీ కూడా మనస్సు సంబంధం వల్ల వచ్చేవి కనుక వాళ్ళు మనస్సుని అదుపులో పెట్టుకున్నారు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నారు. ఆహారం లేకపోయినా సరే చాలా జాగ్రత్తగా చేద్దాం అనుకున్నారు. తన్ మనస్కవు సమాహితవు సమాధిని పొందారు. అమ్మవారి మీదనే మనస్సు పెట్టుకుని మన్మనాభవ మద్భక్త మధ్యాది మాం నమస్కురు అని భగవద్గీతల్లో చెప్పినట్టుగా ఆ పరమాత్మ యందే మనస్సు పెట్టుకుని పరమాత్మ కోసమే తీవ్రమైనటువంటి కృషితో చాలా మంచి పురుష ప్రయత్నాన్ని సంపాదించి ఇంద్రియాలని మనస్సుని అదుపులో పెట్టుకుని ఆహారాన్ని కూడా విసర్జించి సమాధిని పొంది వాళ్ళందరూ కూడా చాలా జపధ్యాన పరాయణులు అయిపోయారు. అలా ఎంతవరకు ఉంది అంటే ఏవం వర్ష సహస్రంతు తాభ్యాం తప్తం మహత్తప 1000 సంవత్సరాలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు గొప్ప తపస్సు చేశారు. దానితోటి ఆ పరాశక్తి ప్రసన్నురాలు అయింది, యథా సాక్షాత్కరించింది. ఏం కావాలి నాయనా అంది.
అశరీరవాణితో పలికి, అయినా ఏం కావాలి, నీ తపస్సుకి నేను మెచ్చాను. తపస్సు చేత పరమాత్మలు లొంగిపోతారు. కుమార సంభవంలో అద్య ప్రభృతి అవనతాంగి తవాస్మి దాస క్రీతస్తపోభిరితి వాదిని చంద్రమౌళవు అంటాడు. కుమారదేవి తపస్సు చేసిందట. పరమశివుడు మాయా బ్రహ్మచారి వేషంలో వచ్చారు. ఏదో శివనింద అది చేశాడు మొదట్లో పరీక్షించడానికి. ఆవిడ ఏ తల్లి ఏమీ ఒప్పుకోలేదు. పరమశివుడే నాకు ఆరాధ్య దైవం, ఆయనే గొప్ప దైవం అనే మాట చెబితే, నీ తపస్సు చేత నువ్వు నన్ను కొనేసుకున్నావు, నేను నీకు అమ్ముడిపోయాను, నీకు నేను దాసుణ్ణి అన్నాడు. అద్య ప్రభృతి అవనతాంగి తవ అస్మి దాస క్రీత తపోభిహి అని, నీ తపస్సుల చేత నన్ను కొనుక్కున్నావు అన్నట్ట చంద్రమౌళి పరమేశ్వరుడు. అలాగే ఇక్కడ కూడా ఈ రాక్షసులు ఇద్దరూ చేసినటువంటి గొప్ప తపస్సు చేత పరాశక్తిని కొనేసుకున్నారు. ఆవిడ అనుగ్రహం చూపించి, ఏం కావాలి నాయనా అని అశరీరవాణిగా పలికింది. వరం వాం వాంఛితం దైత్యౌ బ్రోతం పరమ సమ్మతం. చాలా అందమైనటువంటి కోరిక, నీకు ఏం కావాలో మీ ఇద్దరు అడగన్నయ్యా ఇస్తాను, మిమ్మల్ని మీద నాకు సంతోషం కలిగింది, పరిదృష్టురాలను అయ్యాను అంది ఆ తల్లి. వీళ్ళందరూ అన్నారు, తల్లి మాకు స్వేచ్ఛా మరణం ప్రసాదించు. స్వేచ్ఛయా మరణం దేవి వరం నవ్వు దేహి సుమ్రతే. మాకు స్వేచ్ఛా మరణం, మేము చనిపోవాలి అనుకుంటేనే మాకు మరణం తప్ప ఇంకెవడు పరాధీనంగా ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేకుండా, ఎవరు కూడా మమ్మల్ని శిక్షించకుండా, మమ్మల్ని చంపకుండా అలాంటి వరం మాకు స్వేచ్ఛగా మరణం చేసేటువంటి శక్తి నాకు కావాలి అని అంటే సంతోషం. వాక్షితం మరణం దైత్య భవేద్వాం మత్ప్రసాదత. మీరు దేవతలు గాని రాక్షసులు గాని ఎవరికి కూడా మీరు పరాజితులు కారు, వాళ్ళ చేత ఓడిపోరు, మీకు వాంఛితమైన మరణం మీకు లభిస్తుంది అని వరం ఇచ్చారు. వాళ్ళు దాంతో చాలా మదంతో కలిగిపోయారు. రాక్షసులు అసలు స్వభావ సిద్ధంగా రాక్షసులు గొప్ప తపస్సు చేశారు. చేసిన తర్వాత అమ్మవారి కృప వచ్చింది. దానితోటి వాళ్ళలో ఒరిజినల్ గా ఉండేటువంటి వాళ్ళ స్వభావం బయటపడింది. అంతకు ముందు శ్రద్ధ, తపస్సు, ధ్యానము, యోగాభ్యాసము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే వరాలు వచ్చేసాయో అప్పుడు ఇది దత్తవరవు దేవ్యా దానవు మదదర్పితవు చక్రతు సాగరే క్రీడాం యాదవగణ సమన్వితవు. చాలా అక్కడ ఉండేటువంటి జలచరాలందరితో కలిపి వీర విహారం చేయడం ప్రారంభించారు ఆ సముద్రం మధ్యలో. కొంత దూరం వచ్చేసరికి అక్కడ ప్రజాపతి గారు ఓ కమలంలో కూర్చుని, బ్రహ్మగారు ఓ కమలంలో కూర్చుని ఆయన ఏదో జపమాల చెప్పుకుంటూ వేదాధ్యాసం చేసుకుంటూ ఆయన కల్పించట్టి. తత దృష్ట ప్రజాపతి బ్రహ్మ పద్మాసన గత ప్రభు. పద్మాసనం అనే మాటకి రెండు అర్థాలు. ఆయన పద్మాసనం వేసి కూర్చున్నాడు అని ఒక అర్థం. పద్మము అనేటువంటి ఆసనంలో కూర్చున్నాడు, నాభి కమలంలో. మహావిష్ణువు నాభి కమలంలో ఆయన పుట్టాడు కనుక పద్మంలో ఉన్నటువంటి బ్రహ్మగారిని వీళ్ళిద్దరూ చూశారు. ఆ నీటి మధ్యలో వీళ్ళిద్దరూ ఇంకా ఎక్స్పర్ట్గా కనిపించిన వాడు ఎవడు అంటే ఒక్క బ్రహ్మదేవుడు ఒకటే కనపడ్డాడు. ఆయన్ని చూస్తే వీళ్ళకి సరదా ఏంటి అంటే, ఆ మనిషి కనిపించాడు కదా, వాడిని నువ్వు పట్టుపట్టేద్దాం, వాళ్ళతో యుద్ధం చేయాలి అనే మతంతో, బలాక్రమాలతో, గర్వంతో వాళ్ళు ఏమన్నారంటే, సభూచిత హుతదా తత్ర యుద్ధం నవ్వు దేహి సువ్రత, నాతో యుద్ధం చేయన్నారు. మీతో మేము ఎందుకు యుద్ధం చేయాలి, నీకు నాకు విరోధం ఏముంది, ఎందుకు దెబ్బలాడుకోవాలి, ఆయన చాలా పెద్ద మనుషులు చెప్పాడు. చెప్పి లేకపోతే ఈ పద్మం విధులు వెళ్ళిపోవడం, ఈ స్థానాన్ని ఆక్రమించడం. అమరావతి పట్టణాన్ని ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటే రాక్షసులందరూ ఇంద్రుడితో యుద్ధం చేశారు. ఎందుకు అంటే, ఆ అమరావతి మాకు అప్పచెప్పేయండి అని. వాళ్ళ ఇంద్రుడు అక్కడి నుంచి పారిపోయి అవతలకి పోతే వాళ్ళ పట్టించుకోలే. ఇంద్రుడి మీద కోపం కాదు, అమరావతిని స్వాధీనం చేసుకోవాలి, దేవరాజధాని నా అధీనంలో ఉండాలి అని పట్టుదల. అంచేత ఇంద్రుడిని పదభ్రష్టుడిని చేసి దూరంగా ఎక్కడో తలదాచుకునేలాగా చేసుకుని అమరావతి రాజ్యాన్ని రాక్షసులు స్వాధీనం చేసుకున్న కథలు కనిపిస్తాయి మనకి. అలాగే వీళ్ళ మాట ఏంటి అంటే, నీతో నాకు విరోధం కాదు, ఈ పద్మం ముచ్చటగా ఉంది, నువ్వు నాతో యుద్ధం చేసి నీ స్థానాన్ని నిలబెట్టుకున్నా సరే, లేదా అక్కడి నుంచి తప్పుకుని ఆ పద్మాన్ని నాకు అప్పచెప్పేసి మీరు అవతలకు పోండి అనేటువంటి మాటతో బ్రహ్మగారితో చెప్పారు. నోచేత్ పద్మం పరిత్యజ్య యథేష్టం గచ్చ మాచరం. నువ్వు నిర్బలుడు అయితే ఆ స్థానం వదిలిపెట్టి పో, లేదా బలం ఉంటే మాతో యుద్ధం చేయి అని అడిగారు. వాళ్ళు అన్నారు, వీరభోగ్యం ఇదం స్థానం. అది మాట, మంచి మాట. ఇలాంటి గొప్ప అందమైన స్థానం ఏదైనా ఉంటే అది వీరులు అనుభవించదగినది తప్ప దుర్బలులైనటువంటి వాళ్ళు అంగీకరించదగినటువంటి స్థానం కాదు. మనలో మనం బలాబలాలు చూసుకుందాం. మనలో ఎవరు వీరుడవుతే వాడే ఆ పద్మాన్ని పొందుతాడు. నువ్వు వీరుడివై మమ్మల్ని యుద్ధం చేసి మమ్మల్ని జయించి నువ్వు ఆ పద్మాన్ని నిలబెట్టుకుంటావో, లేక మాకు అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోతావో నీ ఇష్టము అన్నది. అనేసరికి వాళ్ళు పాపం ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించుకున్నాడు బ్రహ్మగారు. చూసి వీళ్ళ చాలా బలవంతులు,
వీళ్ళతో నేను యుద్ధం చేయడము అనే దాన్ని ఏమీ కూడా నాకు బలం చాలదు. సామ దాన భేద దండోపాయాలు 4 బాగా తెలిసిన వాడే, సర్వతంత్రాలు తెలిసిన వాడే. కానీ వీళ్ళతో మంచి మాటలు చెబితే వినే పరిస్థితి కాదు. వీళ్ళ రాక్షస ప్రభావం చేత, రాక్షస స్వభావం చేత వాళ్ళు మన మంచి మాటలతో లొంగరు. పోని బలం చేద్దామా, అది అజ్ఞాతేతు బలే కామం నైవ యుద్ధం ప్రశస్యతే. వాళ్ళ బలం ఎంతో తెలియక వాళ్ళిద్దరు ఉన్నారు, నన్ను ఒక్కండి, వాళ్ళిద్దరి బలం ఏమిటో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళతో తలపడడం అనేది అంత తెలివేరే పని కాదు. పోని స్తోత్రం చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకుందామా అంటే అలాంటి వాళ్ళు ఏమి కానే కాదు. పైగా నేను ఎప్పుడైతే కాస్త మంది మా స్తోత్రం ప్రారంభించామో నేను దుర్బలుణ్ణి, నాకేమీ బలం లేదు అనే విషయం వాళ్ళు గమనించేస్తారు. గమనించిన వెంటనే వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో సామోపాయం గాని, భేదోపాయం గాని, దండోపాయం గాని ఏది కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర మనం ప్రయోగించడానికి అవకాశం లేదు. పోనీ వీళ్ళకి దానం ఏదైనా చేద్దామా అంటే వాళ్ళకి లేని, వాళ్ళ బలం ముందు వాళ్ళు అన్ని సాధించుకోగలరు. వాళ్ళకి లేనిది నేను ఇవ్వగలిగింది నా దగ్గర ఏం లేదు. కాబట్టి ఈ 4 ఉపాయాలు లేదు కనుక చిన్న భేదోపాయం చేతనే వీళ్ళని లొంగ తీసుకోవాలి. ఏమిటా భేదోపాయం అంటే తను చెయ్యలేని పనిని చెయ్యగలిగిన సమర్థుడిని ఎవరినైనా పురుకొల్పి వాడి చేత చేయించుకోవడం కూడా తెలియని పని. అంచేత నేనంతట నేను వీళ్ళతో యుద్ధం చేయలేను కనుక విష్ణుం ప్రబోధయామ్యద్య శేషే సుప్తం జనార్దనం. ఆదిశేషం మీద నిద్రపోతున్న మహావిష్ణువుని లేపుతాను. ఆయన ఏదో ఈ యుద్ధాల్లో ఆరితేరిన వాడు కదా, మొదటి నుంచి దెబ్బలాడుకోవడం అలవాటు ఉన్నవాడే. నేనేదో జపమాలు తిప్పుకొని కూర్చునేవాడిని కదా, నాకు యుద్ధాలతో అలవాటు లేదు. అంచేత నేను ఎప్పుడు రాక్షసులతో యుద్ధం చేసిన పని లేదు. ఏదైనా ఉంటే ఆయన అప్పచెప్పడం, ఆయన చూసుకుంటాడు. కాబట్టి చతుర్భుజుడు, శంఖచక్ర గదాపద్మ వనమాలా విభూషితుడు, మహావీరుడు, అనేక మంది రాక్షసులను సంహరించి దేవలోకాన్ని రక్షించినటువంటి మహాపురుషుడైన మహావిష్ణువుని నేను లేపుతాను అనుకుని మనస్సుతోటే ధ్యానం చేసుకుని ఆ పద్మం లోపల నాళం ఉంటుంది కదా, తామర తూడు, ఆ తూట్లోంచి లోపలికి దిగిపోయాడు. పద్మంలో కూర్చున్న మనిషిగా సూక్ష్మ చిన్న శరీరాన్ని ధరించి ఆ తామర తూడు ద్వారా లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి మహావిష్ణువు ఉన్న చోటుకి వెళ్ళాలి. వెళ్ళిపోతే అక్కడ మహావిష్ణువుని చూశాడు. విష్ణువుని శరణు వేడాడు. ఆయన్ని బోధనార్థం, ఆయన లేపడం కోసం మంచి స్తోత్రం చేశారు. చాలా మంచి స్తోత్రాలు ఉన్నాయి అనుకున్నా. స్తోత్రాలన్నీ చదవడం ప్రారంభిస్తే మనకి కొన్ని ఏళ్ళు పడుతుంది. దేవి భాగవతం నిన్న అన్ని స్తోత్రాలే. దీనానాథ హరే విష్ణు వామన ఉత్తిష్ట మాధవ భక్తార్థి ఋషికేశ సర్వావాస జగత్పతే అని ప్రారంభం చేసి, నువ్వు విశ్వంభరుడివి, విశాలాక్షుడివి, సర్వలోకేశ్వరుడివి, జగద్యోనివి, సర్గస్థిత్యంతకారకుడివి, సృష్టి స్థితి ప్రళయాలకి అన్నిటికీ కారణమైన వాడివి, దుష్టారి నాశన, దుష్టములైనటువంటి శత్రువుల్ని సంహరించేటువంటి స్వభావం గలవాడివి కనుక ఓ స్వామి మమ్మల్ని అనుగ్రహించు అనేటువంటి విధంగా మహావిష్ణువుని స్తోత్రం చేసి, ఈ రాక్షసులు ఇద్దరూ మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు, నేనేమో వాళ్ళని తెలియదు, అంచేత నువ్వు కనుక ఇప్పుడు కలగ చేసుకోకపోతే ఇంకా నీకు కొడుకు అనేవాడు ఇక్కడ చిరకాలం ఉండడు. బ్రహ్మ మహావిష్ణువు యొక్క సంతానమే కదా, పుత్రుడే కదా. అంచేత ఉపేక్షసే అతి దుఃఖార్థం యది మాం శరణంగతం బాలకత్వం మహావిష్ణువు నిరాధారం భవేత్ తతః. పైగా చిన్న లాజిక్ చెప్పాడు. నువ్వు పాలనార్థం పుట్టినవాడివి, నీ పని ఏంటి రక్షించడం. ఇప్పుడు నన్నే వదిలేసి కొడుకునే రక్షించుకోలేని వాడు జగత్ రక్షకుడు ఎలా అవుతాడు? అంచేత నువ్వు రక్షణ అనేది నీ బాధ్యత కనుక నీ కొడుకునైనటువంటి నాకు ఆపద వచ్చినప్పుడు నన్ను రక్షించడం నీ ధర్మం. ఆ నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించుకోకపోతే నువ్వు జగద్రక్షకుడివి అనేటువంటి నీకు కీర్తి పోతుంది. కాబట్టి నువ్వు భగవంతా నన్ను రక్షించు అని చెప్పారు. ఆయన యోగ నిద్ర సమాకృతుడై అనేక రకాలుగా ఉన్నాడు. ఇప్పుడేమో ఇది చూసేసరికి ఆయన లేవలేదు. ఇన్ని స్తోత్రాలన్నీ చేశారు, బాగానే అంతా చెప్పాడు. కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నాడు కనుక ఆయనకి ఏమీ వినపడలేదు, ఈ మాటలేమి ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన లేవలేదు. అప్పుడు అనుకున్నట్టు భగవంతుడు, మరి బ్రహ్మగారు, ఓహో యోగ నిద్రా సమాక్రాంత తదా బ్రహ్మ హ్యచింతయత్ నూనం శక్తి సమాక్రాంత విష్ణు నిద్రావశంగత. ఆ మహావిష్ణువు కూడా నిద్రాశక్తితో, నిద్ర కూడా శక్తి యొక్క స్వరూపం, శక్తి యొక్క ఒక అంశ నిద్ర. నిద్ర తంద్ర ఇవన్నీ కూడా మహాశక్తి యొక్క ఒక అంశాలు కనుక నిద్రాశక్తి అంశ వశంలో ఉన్నాడు కనుక అంత ధర్మాత్ముడైనా ఆయన బయటికి నిద్రలోంచి తెలివి రావటం లేదు. అంచేది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని అంటే, ఎక్కడికే కంపెనీ జహాతియతో నిద్రాం బహుధా సంస్కృతోప్యసౌ. అంచేత ఏం చెయ్యాలి అంటే, నేను గాని విష్ణువు గాని శంభుడు గాని
సమస్త దేవతలు గాని ఇవన్నీ ఎవరి వశంలో ఉన్నాయో అలాంటి ఆ సర్వులకు ఆధారమైనటువంటి ఆ యోగ నిద్ర మహాశక్తిని ధ్యానం చేస్తాను అని బ్రహ్మగారు అప్పుడు తెలివి తెచ్చుకుని ఆ దేవిని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవి త్వమస్య జగతః కిల కారణం హి జ్ఞాతం మయా సకల వేద వచోభిరంబ యద్ విష్ణురప్యఖిల లోక వివేకకర్త నిద్రావశం చ గమితః పురుషోత్తమోద్య స్వవేదతే జనని మోహ విలాస లీలాం మూఢోస్మ్యకం హరిరయం వ్యవశశ్చ సేతే ఈ దృక్తయా సకల భూత మనో నివాసే విద్వత్తమో విభుత కోటిషు నిర్గుణాయా అని ఆరంభించే చాలా పెద్ద స్తోత్రం బ్రహ్మస్తుతి. అమ్మవారిని అమ్మ నీవే ఈ జగత్తంతటికి కారణం, నీవే సకల వేదముల చేత కూడా స్తుతింపబడేటువంటి పరతత్వం నువ్వే. అలాంటి సృష్టి స్థితిలయాల యందు మమ్మల్ని అందరినీ నియోగించినటువంటి పరాశక్తివు నువ్వే కనుక అలాంటి మహావిష్ణువు కూడా నీ యొక్క నిద్రాశక్తి చేత పరాధీనుడై పడుకుని ఉన్నాడు. అలాంటప్పుడు నీ మోహలీల ఎవరు గుర్తించగలరు తల్లి? దానిలో మహామాయ అనేటువంటిది జ్ఞానుల యొక్క చేతస్సుల్ని కూడా హరిస్తుంది అని జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిసా మహామాయ ప్రయచ్చతి అని మోహంలో పడేస్తుంది. ఎంతటి జ్ఞానులైనా మహామాయ ప్రభావంలో పడిపోతే దానిలోంచి బయటపడడం సాధ్యం కాదు. ఎప్పుడు బయటపడాలి అంటే ఆవిడ అనుగ్రహిస్తేనే మళ్ళీ దానిలోంచి బయటకు రావాలి. అంచేత మహావిష్ణువుగా కూడా ఇప్పుడు అసమర్థుడై పడుకుని ఉన్నాడు కనుక నువ్వేమో పూర్తిగా నీ యొక్క లీలా వైభవంతో నాట్యంలాగా ఈ ప్రపంచాన్ని అంతటి నడుపుతున్నావు. వివిధ ప్రకారాలుగా ఉండేటువంటి ఈ ప్రపంచ లీల అంతా కూడా నీ కృత్య విధానము. ధ్యాయంతి యాం మునిగణాహ నియతం త్రికాలం సంధ్యేతి నామ పరికల్ప్య గుణాన్ భవాని. సంధ్యావందనం అనే పేరుతో మనం చేస్తూ ఉంటాం. సంధ్య అంటే ఎవరు అంటే సంధ్య అనేది కూడా అమ్మవారి యొక్క శక్తి. సంధ్య అనే పేరుతో నిన్ను అందరూ కూడా త్రికాలముల యందు సేవిస్తూ ఉంటారు. బుద్ధిర్హి బోధకరణ జగతాం సదాత్వం. అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి బుద్ధి శక్తి అది నీ స్వరూపమే తల్లి. శ్రీశ్చాసిదేవి సతతం సుఖదా సురాణం. దేవతలకందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి సంపద లక్ష్మీ కళ అదంతా నీ స్వభావం. కీర్తి, మతి, ఇవన్నీ కాంతి, శ్రద్ధ, రతి ఇవన్నీ కూడా నీ స్వభావాలు కనుక నేను వర్ణించడానికి నాకు శక్తి కాదు. బందీకృతో హరిరసౌ నన్ను నిద్రయాత్ర శక్త్యా తవైవ భగవతి అతిమానవత్యాత్యా. అతి ప్రభావం కలిగినటువంటి అత్యంత పరాక్రమోపేతురాలైనటువంటి నీ ప్రభావం చేతనే ఈ మహావిష్ణువు కూడా నిద్రలో పడిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ రాక్షసుల బారిలో పడి మమ్మల్ని అందరినీ ఇవాళే సంహరించాలి అని అనుకుంటున్నావా, లేక మమ్మల్ని అందరినీ ఉద్ధరించాలనుకుంటున్నావా? లీలంకరోషి సకలం కిల మాం తథైవ హంతుం త్వమిచ్చసి భవాని కిమత్ర చిత్రం. నన్ను చంపేయాలని నీ సంకల్పం అనుకుంటే నువ్వేమీ మాట్లాడకుండా ఉండు. ఆ రాక్షసులు కాస్త నన్ను నంచేస్తుంటారు. కామం కురుష్వ వధమధ్య మమైవ మాతః దుఃఖం నమే మరణజం జగదంబికేత్ర కర్తా త్వయైవ విహిత ప్రథమం సచాయం దైత్యాహతోథ మృత ఇత్యయసో గరిష్టం. మళ్ళీ అక్కడ కూడా ఆవిడతో కూడా మంచి లాజిక్ పెట్టాడు. నన్ను సృష్టి కార్యాలు నిర్వహించమని జగత్కర్తగా నువ్వు నియోగించావు. ఇప్పుడు నా ప్రాణాలకే ముప్పు వచ్చింది మాట అయితే నేను మళ్ళీ నా పని నేను చేయలేను. అలాంటప్పుడు నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు అప్పచెప్పిన పని కూడా నేను చేయలేకపోతున్నాను అంటే అది నీకే అవమానం తల్లి. అంచేత నువ్వు నన్ను రక్షించుకుని నాకు అప్పచెప్పిన పనిని నేను చేసేలాగా నువ్వు చూసుకుంటావో, లేక నన్ను ఆ రాక్షసులకి ఆహారంగా వదిలేస్తావో అంతా నీ దయ వల్ల. నన్ను ఉత్తిష్ట దేవి కురు రూపమిహ అద్భుతం త్వం. ఇలా చెప్పి జహి యథా ఇచ్చసి బాలలీలే నోచేత్ ప్రబోధయ హరిం నిహనేది యమౌ యత్తు అసాధ్యమేతద్ అఖిలం కిల కార్యజాతం. నీ యొక్క త్వత్సాధ్యం, నీ యొక్క కృషి చేత, నీ యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఈ పనులన్నీ జరగాలి అనేటువంటిది బ్రహ్మగారు ఆ మహామాయని చాలా విస్తారంగా స్తోత్రం చేస్తారు. అది అయిన తర్వాత ఒకసారి ఒళ్ళు విరుచుకున్నట్ట మహావిష్ణువు శరీరంలోంచి ఓ పక్కకి తప్పుకుంది ఆ నిద్రాదేవత. మనకి చూడండి, బాగా నిద్రపోయిన తర్వాత తెలివొచ్చే సమయంలో చాలా బాగా ఒళ్ళు విరుచుకుంటాం. ఒళ్ళు విరుచుకోవడం దేనికి సింబల్ అంటే మన ఆవహించినటువంటి ఆ నిద్రాశక్తిని బయటికి పంపించేయడం. అలాగే మహావిష్ణువు కూడా త్యక్త్వా అంగాని చ సర్వాణి విష్ణు రతుల తేజస నిర్గత యోగ నిద్ర తా నాశాయంత తదోస్తదా. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో ఈయనకి మేలుకు వచ్చింది, ఆ రాక్షసులకి కాలం మూడింది. ఆవిడ బయటికి రావడం దేనికి అన్నది అంటే ఇతన్ని లేవతీయడానికి, ఆ రాక్షసుల్ని చంపడానికి ఆవిడే బయలుదేరిందా అన్నట్టుగా విస్పందిత శరీరుడై
ఆ జనార్దనుడు లేచాడు. లేచిన తర్వాత సందేహం కలిగింది అన్నాడు మళ్ళీ వీళ్ళు. ఋషులందరూ అడిగారు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనేటువంటి వాళ్ళు సనాతనులైన వాళ్ళు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండంలో త్రిమూర్తులు వాళ్ళు అంటున్నారు, సృష్టి స్థితి లయాలు వాళ్లే నిర్వహిస్తున్నారు అంటున్నారు కదా. మరి మధ్యలో వాళ్ళ మధ్యలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే వాదం కూడా వస్తుంది ఎదర. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణుమూర్తి రక్షణ చేస్తాడు, సంహారం చేసేవాడు పరమశివుడు. దీనిలో బ్రహ్మ గొప్ప లేక విష్ణువు గొప్ప, వాళ్ళలో వాళ్ళు తేల్చుకోలేక రుద్రుడి దగ్గరికి వెళ్తే ఈ ముగ్గురు కలిసి ఓ విమానం ఎక్కి అలా పైకి వెళ్లి మణిద్వీపం వరకు వెళ్లే కథ తృతీయ స్కంధంలో మనకు వస్తుంది. అంచేత నాణ్య కోపి సమర్థ వస్తు విష్ణువు రతుల తేజస, ఇలాంటి వాటిల్లో లోక మర్యాద ఏంటి అంటే త్రిమూర్తులలోనూ విష్ణువు చాలా గొప్పవాడు, ఆయనకంటే గొప్పవాడు మరొకడు కనపడ్డు అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడేమో అదంతా పోయింది, మరి ఏమో మీరు ఆ శక్తి అంటున్నారు. ఈ మహావిష్ణువుకి కూడా ఆవిడ ప్రభావం చేతనే సామర్థ్యం వస్తుంది తప్ప ఆవిడ అనుగ్రహించకపోతే ఈయన కూడా ఏమీ చేయలేడంటున్నారు. కాసా శక్తి పురా ప్రోక్త యయా విష్ణు జిత ప్రభు కుతో జాత కథం శక్త కా శక్తి వద సువ్రత అనేటువంటి ప్రశ్నలన్నీ అడిగారు. ఆ శక్తి అంటే ఎవరు, ఆ శక్తి ఎక్కడొచ్చింది, ఆ శక్తి వీళ్ళందరికంటే కూడా చాలా గొప్పది అని ఎలా అంటారు, పరమేశ్వరుడైన మహావిష్ణువే నిద్రకి ఎలా లోనైపోయాడు, మళ్ళీ ఆయన ఎలా బయటకు వచ్చాడు, ఇదంతా నాకు చాలా విచిత్రంగా ఉంది, మీరందరూ నాకు చెప్పండి అనేటువంటి మాట చెప్పారు. చెబితే ఈ మాట మీకే కాదయ్యా సందేహం, బ్రహ్మపుత్రులైనటువంటి నారదుడు కపిలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇదే సందేహంలో బాగా కూరుకుపోయి వాళ్ళందరూ కూడా ఈ సందేహాన్ని వెలిబుచ్చారు. అప్పుడు మహావిష్ణువు దగ్గర నుంచి వాళ్ళకి సమాధానాలు వచ్చాయి. అలాంటి పరాత్పరుడైనటువంటి నారాయణుణ్ణి, వాసుదేవుణ్ణి, జనార్దనుడు అనే పేరు కలిగినటువంటి వాణ్ణి స్తోత్రం చేసి వాళ్ళందరూ బాగుపడుతున్నారు. కొంతమంది కేచిన్ మహాదేవం శంకరం శశిశేఖరం త్రినేత్రం పంచవక్త్రం శూరపాణిం వృషధ్వజం అని పరమశివుడి యొక్క వర్ణన చేసి కొంతమంది శివభక్తులుగా కనిపిస్తున్నారు. అలాగే కొన్ని చోట్లలో కైలాసవాస నిరతులైనటువంటి శక్తి భూమి బృందాలతో ఆరాధింపబడేటువంటి దక్షయజ్ఞ విఘాతకుడైన పరమశివుడిని ఆరాధించేటువంటి శైవులు కొంతమంది ఉన్నారు. కొంతమంది సూర్య భగవాను ఉపాసించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దున్న సాయంకాలం చక్కగా సూర్యనారాయణమూర్తికి స్తోత్రాలు చేసి పారాయణ చేస్తూ ఉంటారు. యథా వేదేషు సర్వేషు సూర్యోపాసనం ఉత్తమం పరమాత్మేతి విఖ్యాతం నామతస్య మహాత్మనః అసావాదిత్యో బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మ అనేటువంటి మాట వేదమంత్రాల్లో కూడా వాళ్ళు చెబుతున్నారు. కనుక సూర్యోపాసన గొప్పది అని కొంతమంది అన్నారట. మరి కొంతమంది అగ్ని సర్వత్ర వేదేషు సంస్థిత, అగ్నిదేవుడినే సర్వత్ర వేదాల్లో స్తవం చేస్తున్నారు కనుక అగ్నే గొప్పవాడు అని మరికొంతమంది అంటున్నారు. ఈ రకంగా చాలా మతభేదాలు కనిపిస్తున్నాయి. ఇంద్రుడు గొప్పవాడు త్రిలోకేశ్వరుడని, వరుణుడు గొప్పవాడని, ఈ రకమైనటువంటి దేవతా భేదాలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రమాణములలో కూడా రకరకాలైనటువంటి వాదాలు కనిపిస్తున్నాయి. ఒక్క ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణము, కంటికి కనిపించింది మాత్రమే నిజము, ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణము, మిగతావన్నీ అబద్ధము, కనపడకపోతే అది లేనట్టే అని చార్వాకులు చెబుతారు. ప్రత్యక్షం చ అనుమానం చ శాబ్దం చైవ తృతీయకమని 3 ప్రమాణాలు అని పండితులు అంటున్నారు. కేవలం చత్వారి ఏవ ఇతరే ప్రాహు, ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దములు 4 ప్రమాణములు అని మరికొంతమంది అంటున్నారు. అలాగే అర్ధాపత్తి అనుపలబ్ధితో కలిపి 6 ప్రమాణాలు అని మరికొంతమంది అంటున్నారు. ఇలాగా చాలా మందికి చాలా రకాలైనటువంటి మతభేదాలు కనిపిస్తున్నాయి కదా. మరి వీటన్నిటికీ ఆద్యమైనటువంటి శక్తి స్వరూపం ఎవరు అనేటువంటి ప్రశ్న చేస్తే ఆయన విచారణ చేసి మాట్లాడుతున్నాడు అనమాట. బ్రహ్మగారు శత్రు విజయంలో అసమర్థుడు. అలాంటి వాడు, శక్తిహీనుడైనటువంటి వాడు మనందరి చేత స్తోత్రం చేయడం ఎలా కుదురుతుంది అని అటువంటి మాట అంటే, ఏవం సర్వగత శక్తి సా బ్రహ్మేతి వివిచ్యతే సా ఉపాస్య వివిధై సమ్యక్ విచార్య సుధియా సదా. అంటే బ్రహ్మ అంటే చతుర్ముఖ ప్రజాపతినే బ్రహ్మ అనుకోకూడదు. బ్రహ్మ శబ్దం 2 రకాలు. నకారాంత పుల్లింగమైన బ్రహ్మ శబ్దం ఒకటి, అది చతుర్ముఖ ప్రజాపతి. బ్రహ్మ బ్రహ్మాణో బ్రహ్మాణ అంటుంది. బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అని బ్రహ్మ శబ్దం అకారాంత నపుంసకలింగం అయితే పరమాత్మని బోధిస్తుంది, లేదా వేదాన్ని బోధిస్తుంది. బ్రహ్మ వేద పరమాత్మాచ. అంచేత పరమాత్మ ఎవరు అంటే బ్రహ్మన్. ఎవరు? ఆది పరాశక్తియే, సర్వచైతన్య స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మతత్వము. శివేచ తామసీ శక్తి, ఆవిడలో ఉండేటువంటి 3 శక్తులు. దానిలో సాత్విక శక్తి మహావిష్ణువులో ఉంటుంది, రాజస శక్తి బ్రహ్మలో ఉంటుంది, తామస శక్తి పరమేశ్వరుల్లో ఉంటుంది. అని ఈ పరిస్థితుల్లో ఉంది కనుక మనకి నిర్ణయం ఏమిటి? బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు అని కాదు. శక్తి కరోతి బ్రహ్మాండం సావై పాలయతే అఖిలం ఇచ్చయా సంహరిత్యేష.
సంహరించేది ఆవిడే, రక్షించేది ఆవిడే, సృష్టి చేసేది ఆవిడే. నా విష్ణు, నా హరహ శక్రః, నా బ్రహ్మ, నచ పావక, నా సూర్యో వరుణశక్త, స్వే కార్యే కథంచన. అంచేత నీవే అన్నిటికీ కారణం, అందరినీ రక్షించేది అన్వి నువ్వే. ధర్మార్థ కామ మోక్షములకు అన్నిటికీ కూడా ఈ స్వామిని నువ్వే. నీ యొక్క అనుగ్రహం చేతనే మాకందరికీ కోరికలన్నీ తీరుతాయి. దదాతి వాంఛితాన్ కామాన్ పూజిత విధిపూర్వకం. శ్రద్ధగా నిన్ను పూజిస్తే కోరికలన్నీ అందరూ తీర్చుకుంటారు. కాబట్టి అలాంటి శక్తి స్వరూపం శక్తిహీనంతో నింద్యం వస్తు మాత్రం చరాచరం. శక్తి లేకుండా ఉండేటువంటి వస్తువు ప్రపంచంలో అంతా కూడా నిందాపాత్రలు అయిపోతుంది. అందుచేత శక్తి ఉంటే వాళ్ళందరూ మంచి గౌరవాన్ని పొందుతారు, శక్తి లేకపోతే లోకంలో నిందకి పాత్రలు అవుతారు. అందుచేత సదా తస్మాత్ శక్తి సదా సేవ్యా విద్మభ్య కృత నిశ్చయే అని ఆయన ఉపసంహారం చేసుకున్నారు. అంచేత సర్వభూతాల్లోనూ ఉండేటువంటి ఆ శక్తి స్వరూపాన్ని మనం బాగా గుర్తించాలి, ఆరాధించాలి, ఆ పరాదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని బ్రహ్మగారు నిర్ణయించుకున్నారు. ఇదంతా ఎప్పటి వరకు? ఆయన లేవనంత వరకు. ఆయన లేచిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఆయనకి అప్పచెప్పేశారు. అమ్మయ్య నా పని అయిపోయింది, ఇంకా తర్వాత పని ఆయనే చూసుకుంటాడు అని. మహావిష్ణువులు శరీరంలోంచి ఆ యోగ నిద్ర బయటకు వచ్చింది. ఆయన ఓసారి ఒళ్ళు విరుచుకుని లేచాడు. ఎప్పుడైతే యథా వినిర్గత నిద్ర దేహాత్తస్య జగద్గురోహో నేత్ర హాస్య నాసిక బాహు హృదయేభ్య తథా పురసః నిసృత్య గగనేతస్థౌ తామసీ శక్తి ఉత్తమ. ఆ మహావిష్ణువుని ఆశ్రయించుకున్నటువంటి ఆ నిద్రాశక్తి అంతా ఆయన యొక్క సర్వాంగముల నుండి కూడా బయటకు వచ్చి ఆకాశంలో నిలబడిందట. ఓసారి చూసేసరికి ఈయన పెద్ద ఆవలింతలు ఆవలించి ఓసారి అక్కడ ఉండేటువంటి అమ్మవారు ఆకాశంలో ఉండేటువంటి శక్తిని చూశాడు. పక్కన బ్రహ్మగారు బెడవెళ్ళిపోతూ భయపడిపోతూ వణికిపోతూ కనిపించాడు. భయత్రస్తం ప్రజాపతిం ఉవాచ మహాతేజాః